పూర్వం శుంగరాజ్యాన్ని ధనశుంగ అనే క్రూరమైన రాజు పాలిస్తున్నాడు. అతనికి వేటాడడం అంటే చాలా ఇష్టం. అతని దగ్గర ఒక గద్ద ఉంది. దానితో పావురాలను వేటాడేవాడు. ఒకరోజు ఆకాశంలో సంతోషంగా ఎగురుతున్న 2 తెల్ల పావురాలను చూసి రాజు తన గద్దను వాటిమీద వదిలాడు. గద్ద రాకను గమనించిన పావురాలు చెరో దిక్కుకు పారిపోయాయి. గద్ద మగ పావురాన్ని వెంబడుతూ తరుముతుంది. ఆ పావురం ఒక పాత శిథిల గుడిలోకి దూసుకెళ్ళి గబగబా రెక్కలెగరేస్తూ గుడిలో దాక్కుంది. గద్ద వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ పావురం రెక్కలు ఊపడంతో గుడిలో ఉన్న ధూళి తొలగిపోతుంది. ఉత్తర కాలంలో అది పుణ్యంగా మారుతుంది. గుడిలో ఉన్న దేవుడి అభయహస్తం నుండి ఒక చిన్న మెరుపు వెలుగు పావురంలోకి వెళ్తుంది. ఆ పావురం సింధురాజు శివానందకు పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ బారుడు రూపములో జన్మించిన పావురం యుద్ధంలో ధనశుంగుడిని ఓడించి ప్రజల పక్షాన పాలిస్తాడు. తెలియక చేసిన పుణ్యము మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావున మనం చేసిన ప్రతి మంచి పనికి కాలమే తీర్పు చెప్పుతుంది. అది తప్పకుండా గమ్యాన్ని చేరుతుంది. మంచి ఎప్పటికీ వృథా కాదు. అది ఒకరోజు వెలుగునిస్తుంది.